హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు యూనిక్ డిజైన్స్ అన్నీ ఎలా డిజైన్ చేశాననేది చూపిస్తానండి. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో దీనికి వచ్చేసి మనకి 18 మీటర్స్ అలా పట్టిందనండి. ఆ అమ్మాయి వచ్చేసి చాలా హైట్గా ఉందన్నమాట. సో అలాగా మనకి ఎంత ఫుల్ ఫ్లేర్ కావాలంటే ఇంకా 20-30 మీటర్స్లో అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు ఫ్లేర్ని బట్టి, ఓకేనా. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసి ఉంటాం కదా అండి, అందులో నుంచి మిగిలిన క్లాత్తో ఒక 3-4 ఇయర్స్ బేబీకి ఇలా డిజైన్ చేశాను అనమాట. అంబ్రెల్లా మోడల్. ఎంత ఫ్లేర్ వస్తే అంత ఫ్లేర్ తీసుకొని మధ్యలో చూసారండి చిన్నగా ఇలాగా ప్లేట్స్ లాగా ఇచ్చానమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను. ఊరికే క్లాత్ వచ్చేసి చాలా తక్కువ ఉందండి, ఇది 2 మీటర్స్ కూడా లేదనమాట. చిన్న చిన్న ప్లేట్స్ ఇలా ఇచ్చేసి ఓల్డ్ పఫ్ ఇచ్చేసి ఇలా లేసేసి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను సింపుల్గా. ఈ లెహంగా వచ్చేసి కూడా ఫుల్ శారీ పట్టిందండి. సో ఇది లేయర్స్ టైప్ అండి, స్టెప్స్ టైపు. ఇది కూడా వేరే మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏది కావాలనేది మీకు తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తానండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సర్కిల్ అండి, బ్యాక్ ఓపెన్ సీతారామ మోడల్ అనమాట. బ్లౌజ్ పీటర్ పాన్ కాలరు విత్ పఫ్ హ్యాండ్స్ అనమాట. ఇది ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మీకు ఇవి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసింటే అప్లోడ్ చేసింటే ఖచ్చితంగా వీడియోస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇది కూడా అప్లోడ్ చేశానండి. ఇది లంగావోణి మోడల్ మనకి చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి చిన్న బేబీకి అండి, 1 ఇయర్ పాపకి. సో మనకి బ్లౌజ్ పీసెస్తో ఇలాగ పట్టు ఉంటాయి కదా అండి, మనకి బ్లౌజ్ పీసెస్తో ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ విత్ పెప్లాన్ టాప్ లాగా బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. బ్లౌజ్ పీస్తో లాంగ్ ఫ్రాక్స్ చిన్న పిల్లలకి క్యూట్గా ఉంటాయన్నమాట. ఇది కూడా బ్లౌజ్ పీసే అండి. మనకి తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇలాగా బాక్స్ ప్లేట్స్ పెట్టండి. ఇలాగ సెంటర్లో వచ్చేసి లేస్తో డిజైన్ చేశానండి, అది మనకి రోజ్ ఫ్లవరు. ఇది కూడా అంతే అండి, సెంటర్లో ఫ్లవర్ ఇచ్చేసి లేస్ వేసాను కదా, మనకి లేసెస్ ఉంటాయి కదా ఏవైనా బుట్టీస్ లాగా ఇలాగ కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్, ఓకేనా. ఇది వచ్చేసి క్యాప్ మోడల్ స్టిచ్ చేశాను అనమాట. హ్యాండ్స్ చూడండి ఇలాగా మనకి బ్లౌజ్ పీసెస్తో అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా బాగుంటాయి అనమాట. మనకి 1-2 ఇయర్స్ వరకు సరిపోతాయి అన్నమాట. సో ఇలాగ డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు ఏవైనా నచ్చింటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతాయి. లేదా మీరు స్టిచ్ చేయించుకోవాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్స్ అన్నీ. దీనికి కట్ వర్క్ ఇచ్చేసి కొద్దిగా పైపింగే కొద్దిగా మందం వేసాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ పెట్టానండి. సో చూపిస్తాను చూడండి. సో ఇలాగా ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు మనకి, లేదా సింపుల్గా ఇలా ప్లెయిన్గా అయినా వదిలేసేయచ్చు. ఇందాక చూపించాను కదా అండి బ్లౌజ్ పీసెస్తోనే అండి. ఇది కూడా మనకి ఏం లేదండి, షోల్డర్ స్ట్రాప్ దగ్గర ఇలాగ పఫ్ ఇచ్చామన్నమాట. పెద్ద పిల్లలకు కూడా ఇలా డిజైన్ చేసుకున్నారంటే క్యూట్గా బాగుంటాయి అన్నమాట, ఓకేనా. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి ధోతి కుర్తా అండి. ఇవన్నీ వచ్చేసి మన ఛానల్లో ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వేరే మోడల్ కుట్టానండి, అది బార్న్ బేబీకి కాబట్టి కొద్దిగా పెద్దగా అవుతుందంటే అది కొంచెం మళ్ళీ ఇంకోటి కుట్టాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది కుట్టాను, ఓకేనా. ఈ వీడియో కూడా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇవన్నీ కొన్ని పోస్ట్ చేయలేదండి, చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి, ఓకేనా. ఇది కూడా అండి సిస్టర్ అండ్ బ్రదర్ కాంబినేషను. సో ఇలాగా మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ ప్లెయిన్ ఉందని చెప్పేసి లేస్ ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి మామ్ అండ్ డాటర్ అండి. ఇది కూడా ఓల్డ్ శారీతో వాళ్ళు ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఫ్రంట్ వచ్చేసి కాలరు హైలో మోడల్ పెట్టాను అనమాట, రెడీమేడ్ స్టైలరు. సో చూడండి ఇలాగా. ఇది ఇంకొక శారీ అండి, ఓల్డ్ శారీతో ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా మోడల్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా ఫ్లేర్ ఉన్నవి డిజైన్ చేసుకున్నామంటే కొద్దిగా పొట్ట కనిపించకుండా నీట్గా ఉంటాయి. లేదా తక్కువ ఉందనుకోండి ఏ లైన్ అయినా స్టిచ్ చేసుకోండి, నార్మల్ కాటన్ డ్రెస్సెస్కైనా కానీ. సో ఇది వచ్చేసి ఇంకొకటి అంబ్రెల్లా హ్యాండ్స్ అనమాట, డబల్ ఫ్లేర్ పెట్టేశాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి నాట్స్ ఇచ్చాను, మనకి అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే మేల్ అనమాట కొద్దిగా. సో ఇలాగా మీరు వీడియో తప్పకుండా ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేశాను అనమాట, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. అలాగే ఈ బ్లౌజ్ ఏం లేదండి, నార్మల్ ప్రిన్స్ కట్ సింపుల్. హ్యాండ్స్ వచ్చేసి మోనాలిసా బీడ్స్ స్టిచ్ చేశాను అనమాట. సో ఇలాగా
ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చానమాట మోనాలిసా బీడ్స్. సో చూడండి, కట్ వర్క్కి ప్లెయిన్గా లేకుండా సింపుల్గా నీట్గా ఉంటుందన్నమాట హైలైట్. ఇది వచ్చేసి పైపింగ్. ఈ పైపింగ్ పాట్ నెక్ ఎలా వేసుకోవాలనేది కూడా వీడియో చేశానండి. సో ఇది నార్మల్ వచ్చేసి ఇలాగా స్టిచ్ చేశాను అనమాట, స్టెప్స్ ఇది. అలాగే ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇలాంటి డిజైన్స్ మరిన్ని షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.